ఫ్రెండ్స్, వాట్సాప్లో మీరు ఏదైనా ఫోటో స్టేటస్గా పెడితే ఆ ఫోటో అయితే క్లారిటీ మిస్ అవుతుంది. అది క్లారిటీగా ఎలా పెట్టాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నందా. మీరు చూస్తున్నారు నందా టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వాట్సాప్లోకి అయితే వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్టేటస్ ఎలా పెడతారో అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ అప్డేట్లోకి వెళ్ళి మై స్టేటస్ పైన అయితే క్లిక్ చేసి ఇలా మీరు ఏదో ఒక ఫోటోని డైరెక్ట్గా అయితే ఇలా స్టేటస్ పెట్టేస్తారు. అదేమవుతుందంటే స్టేటస్ ఇలా పగిలిపోతూ ఉంటుంది. ఇలా పగలకుండా హెచ్డీగా ఎలా పెట్టాలో అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ ఫోటోనైతే స్టేటస్గా పెట్టాలనుకుంటున్నారో అది ఎవరికైనా సెండ్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా హెచ్డీలో సెండ్ చేయండి. నేనైతే నా వాట్సాప్కి నేనే అయితే సెండ్ చేసుకుంటున్నా. గ్యాలరీ ఓపెన్ చేసి వాట్సాప్ ఇమేజ్లోకి వెళ్ళి నేను ఈ ఫోటోని అయితే స్టేటస్గా పెట్టాలనుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నా. హెచ్డీ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి నా వాట్సాప్కి నేనే ఈ ఫోటోని అయితే సెండ్ చేసుకుంటున్నా. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మెసేజ్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ అని నేనైతే ఎంటర్ చేశాను. ఇంకా స్టేటస్ అయితే సెండ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పెట్టిన స్టేటస్ ఎలా పగిలిపోతుందో. ఇది సెకండ్ పెట్టిన స్టేటస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా హెచ్డీగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్.